శివలింగానికి పంది మాంసాన్ని పెట్టిన ఈ భక్తుడు ఎవరు? తిన్నడు అనే వేటగాడు భక్తి మార్గంలో ప్రేమని శివలింగంపై చూపుతాడు. తిన్నడు చాలా అమాయకుడు. అతనికి పూజా పద్ధతులు శాస్త్రాలు ఏమి తెలియవు. ఒకరోజు అడవిలో శివలింగాన్ని చూసి భక్తి ప్రేమ కలుగుతుంది. శివలింగానికి ఆకలి వేస్తుందని భావించి రోజంతా వేటాడి రాత్రి స్వర్ణముఖి నది నుండి నోటితో నీటిని తెచ్చి శివలింగాన్ని కడిగి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అయితే ఒకరోజు పూజారి శివలింగం చుట్టూ మాంసాన్ని చూసి కోపంతో లింగాన్ని కడిగేస్తాడు. అయితే ఆ పూజారికి శివుడు కలలో కనిపించి అతను నా పరమ భక్తుడు, కావాలంటే అతను చేసేది చాటుగా చూడు అని చెప్తాడు. అలాగే పూజారి చాటుగా చూస్తుండగా తిన్నడు ఎప్పటిలాగే జంతువును వేటాడి మాంసాన్ని ప్రసాదంగా పెడుతుంటే లింగానికి కుడి కంటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. అది చూసి తిన్నడు ఏం ఆలోచించకుండా తన కంటిని తీసి లింగానికి పెడతాడు. అప్పుడు కంటి నుండి రక్తం రావడం ఆగిపోతుంది. చూస్తే ఎడమ కంటి నుండి కూడా రక్తం రావడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు. రెండు కళ్ళు లేకపోతే శివలింగం ఎక్కడుందో కనిపించదని అప్పుడు తన కాలిని శివలింగం రక్తం కారుతున్న కంటి దగ్గర పెట్టి రెండో కంటిని తీయబోతాడు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై తిరిగి అతని చూపునిస్తాడు. అప్పటి నుండి అందరూ అతన్ని కన్నప్ప అని పిలవడం మొదలు పెడతాడని చెప్తాడు. ఈ స్టోరీతో భక్తి అనేది చేసే ఆచారాలలో కాదు, స్వచ్ఛమైన ప్రేమతో ఉంటుందని నేర్చుకుంటాం. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. Download ShareChat.